నమస్తే, నేను మీ నగేష్. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చేశారు. చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన తిరుమలలో జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రస్తుతానికి డిస్కషన్ పాయింట్స్గా మారాయి. అందులో ముఖ్యమైనది శ్రీవాణి రద్దు. బిఆర్ నాయుడు గారు చైర్మన్గా నియమించబడిన మొదటి రోజే మీడియాతో మాట్లాడుతూ శ్రీవాణిని రద్దు చేసి ఆ స్థానంలో సామాన్య భక్తులకు మరింత దర్శన సమయం కేటాయించి ఏర్పాటు చేస్తానని చెప్పారు. అయితే అప్పట్లోనే శ్రీవాణి ట్రస్టును రద్దు చేయొచ్చాము, కానీ శ్రీవాణిని రద్దు చేయడం సాధ్యం కాదని చెప్పేసి చాలామంది చెప్పారు. అంటే ఈ తిరుమల శ్రీవారి దర్శనము, ఈ టైం స్లాట్లు, ఆ తర్వాత ఈ రష్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి అవగాహన ఉండేవాళ్ళు చాలామంది ఈ విషయం శ్రీవాణి పథకాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని చెప్పేసి చెప్పారు. అయితే అనుకున్నట్లే నిన్న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో బిఆర్ నాయుడు గారు శ్రీవాణి పథకాన్ని రద్దు చేయలేదు, ట్రస్టును రద్దు చేశాడు. అంటే ఇప్పటిదాకా భక్తులు 10,500 రూపాయలు చెల్లించి శ్రీవాణి టికెట్ తీసుకుంటే 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్టుకు పోయేటివి, 500 రూపాయలు టీటీడీ ఖాతాలోకి వెళ్ళేటివి. ఈ శ్రీవాణి ట్రస్టుకు వెళ్ళిన నిధులతో తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ మత్స్యకార గ్రామాల్లో ఆలయాలు నిర్మించి అక్కడ హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి చేయూతనిచ్చేది. అలాగే పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు నిధులు మంజూరు చేసింది. ఈ రకంగా గత 5 సంవత్సరాల్లో దాదాపు 3,650 ఆలయాలను కొత్తగా నిర్మించడం జరిగింది. ఈ ట్రస్ట్ కింద మొత్తం అంటే ఎన్నికలు ముగిసే నాటికి దాదాపు 1,400 కోట్ల రూపాయలు నిధులుంటే 350 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో 3,650 ఆలయాల నిర్మాణానికి, జీర్ణోద్ధరణకు, పునరుద్ధరణకు ఖర్చు చేసింది. మిగిలిన 1,050 కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్టులో అలాగే ఉన్నాయి. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఏం చేశారంటే ఈ 1,050 కోట్లు ఆ తర్వాత ఈ 5 నెలల్లో యాడ్ అయింటుంది, ఇంకొక 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు. ఈ డబ్బునంతా శ్రీవాణి ట్రస్ట్ నుంచి డైరెక్ట్ టీటీడీ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక తీర్మానం చేశారు. అంటే ఇక మీదట భక్తులు 10,500 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకుంటే 10,500 రూపాయలు కూడా టీటీడీ ఖాతాకే జమ అవుతుంది. ఇది నిన్న జరిగిన బోర్డు మీటింగ్లో చేసిన ఒక తీర్మానం. అంతేగాని శ్రీవాణి పథకాన్ని మటుకు తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేయలేదు. ఇక మీదట కూడా భక్తులు 10,500 రూపాయలు చెల్లించి యూపీఐ పేమెంట్ ద్వారా శ్రీవాణి టికెట్ తీసుకొని గతంలో లాగే దర్శనానికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు శ్రీవాణి ట్రస్టును మాత్రమే రద్దు చేసినందువల్ల సామాన్య భక్తులకు వనగూరే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. ఈ శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి 10,500 రూపాయలు చెల్లించి దర్శనం తీసుకుంటారు. రోజుకి ఇప్పుడైతే దాదాపు 1000 టికెట్లు ఇస్తున్నారు. తిరుపతి ఎయిర్పోర్ట్లో 100, తిరుమలలో ఆఫ్లైన్లో ఒక 900 ఇస్తున్నారు. ఆ తర్వాత ఆన్లైన్లో కూడా ఒక 500 టికెట్లు ఇస్తున్నారు. దీన్ని తిరుపతి ఎయిర్పోర్ట్లో 200 టికెట్లకు పెంచుతామని కూడా చైర్మన్ గారు చెప్పారు. అంటే ఇప్పుడు ఉన్నదానికంటే కూడా ఇంకా కొన్ని టికెట్లు పెంచబోతున్నారు. దీనివల్ల సామాన్య భక్తులకు వనగూరే ప్రయోజనం ఏముండదు, వీళ్ళ టైం వీళ్ళకుంటుంది. సో శ్రీవాణి టికెట్ కొని దర్శనానికి పోవాలనుకునే భక్తులకు ధర్మకర్తల మండలి తీసుకునే నిర్ణయం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ కూడా లేదు. శ్రీవాణి పథకం రద్దు కాలేదు, శ్రీవాణి ట్రస్టును మాత్రమే రద్దు చేశారు. ఆ ఫండ్స్ను డైరెక్ట్ టీటీడీ ఖాతాలోకి జమ అవుతున్నాయి. ఇక రెండవది, తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం రోజు ఆధార్ కార్డు ఆధారంగా దర్శనం చేయిస్తారు ఉచితంగా అని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. సో ఇది మంచి నిర్ణయమే. గతంలో కూడా అమల్లో ఉండేది. ఆ తర్వాత భక్తుల రద్దీ పెరగడము, క్రౌడ్ మేనేజ్మెంట్ను అంత సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం వల్ల దీన్ని రద్దు చేశారు. ఈ స్థానికులకు శ్రీవారి దర్శనం అనేదాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ఇది కూడా ఒక రకంగా మంచి నిర్ణయమే. అయితే ప్రతి మంగళవారం అంటే ప్రతి నెల మొదటి మంగళవారంలో తిరుపతి స్థానికులకు ఆధార్ కార్డు బేస్ చేసుకొని ఎంతమందికి దర్శనం కల్పిస్తారనే విషయంలో బోర్డు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అది 5,000 మందికా 10,000 మందికా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో ఇంతకు మించి సంఖ్యకైతే దర్శనం కల్పించే అవకాశం కూడా ఉండదు. ఇకపోతే మూడవది, ఇది చాలా అత్యంత ముఖ్యమైన కీలకమైన నిర్ణయం. సర్వదర్శనం టోకన్ లేకుండా స్వామివారి దర్శనానికి వచ్చి క్యూ కాంప్లెక్సుల్లో వేచి ఉండే భక్తులకు ఏఐ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ఉపయోగించి
3 గంటల్లోపు స్వామివారి దర్శనం చేయించాలి అని బిఆర్ నాయుడు గారి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి ఒక నిర్ణయం తీసుకుంది. నిజంగా ఈ నిర్ణయం అమలైతే సామాన్య భక్తులకు ఇది ఒక పెద్ద రిలీఫ్ లాంటిది. ఎందుకంటే వాళ్ళు సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చి, అంటే వాళ్ళు 10,500 రూపాయలు పెట్టి శ్రీవారి టికెట్ కొనలేరు. ఎంపీల దగ్గరకో, ఎమ్మెల్యేల దగ్గరకో, లేదా ఇతర ప్రజాప్రతినిధుల దగ్గరకో, ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గరకో వెళ్ళి సిఫార్సు లేఖలు తెచ్చి వీఐపీ బ్రేకు పొందలేరు. ఆన్లైన్లో సేవా టికెట్లు, 300 రూపాయల టికెట్లు కూడా పొందే అంత సాంకేతిక పరిజ్ఞానము, అంత స్తోమత కూడా ఇలాంటి కేటగిరీల వాళ్ళకి ఉండదు. సో వాళ్ళకి 3 గంటల్లో, అంటే క్యూ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయిన 3 గంటల్లో, అంటే వాళ్ళు 20 గంటలు 30 గంటలు ఆ పెద్ద పెద్ద 5-6 కిలోమీటర్లు ఉండే క్యూ లైన్లలోనూ, ఆ తర్వాత క్యూ కాంప్లెక్స్లోనూ, చలిలోనూ రాత్రి వెయిట్ చేయకుండా 3 గంటల్లో దర్శనం చేయిస్తామని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మంచిదే. అయితే ఇది ఎంతవరకు అమలవుతుందనేది ఇప్పుడు పెద్ద అనుమానం ఎలా అంటే, శని ఆదివారాల్లో ఈ క్రౌడు దాదాపు తిరుమలకి 1,00,000 మందికి పైగా వస్తారు. ఈ విఐపి బ్రేకులు, సేవలు, శ్రీవాణి, డోనర్స్ ఇవన్నీ కలిపి సర్వదర్శనంతో పాటు రోజుకు 75,000కు మించి స్వామివారి దర్శనం చేయించే అవకాశం ఏమాత్రం లేదు. క్యూలో చూస్తే గిన దాదాపు 1,25,000 మంది స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏది ఈ టికెట్లు, సేవలు గీవలు అన్నిటి కలిపి రోజుకు క్యూలలో కూడా కలిపి. సో 75,000 పోతే 50,000 ఖచ్చితంగా మిగిలిపోతారు. శని ఆదివారాలు, బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాలు, సెలవులు, ముఖ్య రోజుల్లో. అప్పుడు 3 గంటల్లోపు సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం ఎలా చేయిస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంత మాత్రం ఉపయోగించినప్పటికీ కూడా భక్తులు స్వామివారి దగ్గరికి పోయి దర్శనం చేసుకోకుండా అయితే ఎన్నికకి పంపించలేరు కదా. ఒక భక్తుడు దర్శనం చేసుకోవాలంటే కనీసం మినిమం కనీసం 20 సెకండ్ల పాటు సమయం తీసుకుంటారు. అట్లా లెక్క వేస్తే కన్నా రోజుకు 75,000 మందికి మించి అన్ని సేవలు ఇవన్నీ కూడా దర్శనం చేయించే అవకాశం లేదు. మరి క్యూ లైన్ల బయట, ఆ తర్వాత క్యూ కాంప్లెక్స్లో ఒక 25,000-30,000 మంది ఆగిపోతే, ఆ ఆగిపోయిన వాళ్ళకి, క్యూలోకి ఎంటర్ అయిన వాళ్ళకి 3 గంటల్లో దర్శనం చేయించే టెక్నాలజీని టీటీడీని అభివృద్ధి చేస్తుందా, లేదు ఇప్పటికే ఉన్న ఏఐ టెక్నాలజీని వాడుకుంటుందా? ఈ విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు. ధర్మకర్తల మండలి అయితే నిర్ణయం తీసుకుంది, కానీ ఇది ఎంతవరకు అమలవుతుందనేది మటుకు నిజంగా సందేహాస్పదంగానే ఉంది. ఇది ఒక రకంగా అనుమానమే అమలు కావడం. ఎందుకంటే దీన్ని అమలు చేస్తే మళ్ళీ శ్రీవాణి టికెట్ల ఆదాయం పోతుంది, సేవల టైం తగ్గించాల్సి వస్తుంది, విఐపి బ్రేక్ టైమ్స్ తగ్గించాల్సి ఉంటుంది, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సిఫార్సు లెటర్లను భారీగా తగ్గించాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు ఏమాత్రం ఒప్పుకోరు. సో దీన్ని బ్యాలెన్స్ చేయకుండా 3 గంటల్లో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం ఏ విధంగా చేయిస్తారనేది ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తింది.